Good morning, my dear aspirants. From today, we are going to start editorials discussion. From today, we are going to start editorials discussion. So, if you observe here, we are starting this editorial sessions from the month of August, and it will continue till 2021 mains paper. So, in this, if you observe in the screen, this topic, India on right track in curtailing China. India on right track in curtailing China. This topic, this editorial, we got it from our source. We got it from the Hindu Business Line. Our source in China, Hindu Business Line. So in this Hindu Business Line, the topic given was India on right track in curtailing China. So here you can go through this link, this from this source. Observe here the news article from Hindu Business paper, India on right track in curtailing China. This topic is related to our GS paper 2 international relations. So what will be there in international relations? The effect of policies and politics of developed and developing countries on India's interest and Indian diaspora. So this is our topic. So this article is for GS paper 2 international relations. So how we can expect that question? ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎటువంటి క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో రావచ్చు. Exam, they may ask, China's aggressiveness in South China Sea is resulting in getting attention not only from the major powers but also emboldened voices from affected countries. Discuss and justify. ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చు ఈ ఆర్టికల్ పైన. ఈ ఆర్టికల్ నాన్న ఇండియా ఆన్ రైట్ ట్రాక్ ఇన్ కట్టెలింగ్ చైనా బిజినెస్ లైన్ లో మనకి ఏదైతే ఆర్టికల్ ఇచ్చారో ఆ ఆర్టికల్ పైన దే మే ఆస్క్ క్వశ్చన్, కెన్ UNCLOS solve the problem related to South China Sea dispute? Is it clear? సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, చిన్న ఎడిటోరియల్ డిస్కషన్స్ చేస్తున్నాం. ఏ పేపర్స్ ని మనం తీసుకుంటున్నాం ఈ టాపిక్స్, లైక్ ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, ద ఎకనామిక్ టైమ్స్, రైట్? సో వీటి నుండి ఎడిటోరియల్స్ ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ప్రతి ఎడిటోరియల్లో మనం ప్రతి ఎడిటోరియల్ నుండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పేపర్లో ఈ క్వశ్చన్ రావచ్చు, అసలు ఈ ఎడిటోరియల్ ఏ టాపిక్ కి సంబంధించింది, మనకి ఎగ్జామ్ లో ఏ పేపర్ కి సంబంధించింది, దిస్ పర్టికులర్ టాపిక్ బిలాంగ్స్ టు విచ్ జనరల్ స్టడీస్ పేపర్.
సో మన దగ్గర ఏంటన్నా ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్. సో బిజినెస్ లైన్ లో ఏమి ఇచ్చాడు, ఇండియా ఆన్ రైట్ ట్రాక్ ఇన్ కర్టెలింగ్ చైనా. ఎక్కడ ఇచ్చాడు నాన్న ఆ టాపిక్, బిజినెస్ లైన్ లో ఇచ్చాడు. అక్కడ మీకు సోర్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఆ లింక్ కూడా మీరు వెళ్ళొచ్చు. క్లియర్? సో ఈ క్వశ్చన్, ఈ టాపిక్, ఈ ఎడిటోరియల్ మనకి ఏ పేపర్లో ఏ విధంగా మనకి క్వశ్చన్ అడగొచ్చు, దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే GS2 పేపర్లో ఫస్ట్ క్వశ్చన్, చైనాస్ అగ్రెసివ్నెస్ ఇన్ సౌత్ చైనా సీ ఈజ్ రిజల్టింగ్ in getting attention not only from major powers but also emboldened voices from affected countries. Discuss and justify. ఆ విధంగానే క్వశ్చన్ అడగొచ్చు. లేదా కెన్ UNCLOS సాల్వ్ ద ప్రాబ్లం రిలేటెడ్ టు సౌత్ చైనా సీ డిస్ప్యూట్, ఆ విధంగానే మనకి ఎగ్జామ్లో అడగొచ్చు. సో నౌ యూ గాట్ ఏ వెరీ క్లియర్ ఐడియా what is the article, what is our news article, and this news article belongs to which topic? General studies 2, international topic, international relations topic. And from this article in exam, how we can get a question, that is our expected question. Now we will discuss this topic. So before going into this topic, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ టాపిక్ మీరు ఎప్పుడైతే ఎడిటోరియల్ చదువుతారో అక్కడ మీకు క్లియర్గా ఒక ఐడియా వచ్చేసింది. ఈ టాపిక్ సౌత్ చైనా సీ డిస్ప్యూట్కి సంబంధించింది. సౌత్ చైనా సీ డిస్ప్యూట్కి సంబంధించింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇక్కడ మ్యాక్సిమైజ్ చేసి చూపెడుతున్నాను చూడండి. రైట్, ఇక్కడ మీరు జాగ్రత్తగా మీకు కనబడుతుంది ఒక ఫిగర్, సౌత్ చైనా సీ. అక్కడ చిన్న చిన్న షిప్స్ ఉన్నాయి, ఫిలిప్పైన్స్, మలేషియా, ఇండోనేషియా, వియట్నాం. ఇస్ ఇట్ క్లియర్? ఇటువైపు చూస్తే ఒక పెద్ద ఏకంగా వేలే ఉంది. ఆ వేలికి ముందు చిన్న రెడ్ డాటెడ్ లైన్స్ కూడా ఉన్నాయి, రెడ్ డాటెడ్ లైన్స్. This figure gives lot of information for us. ఈ ఒక్క ఫిగర్ మీరు జాగ్రత్తగా మీకు సబ్జెక్ట్ తెలిస్తే ఈ టాపిక్ మొత్తం మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను కదా చిన్న. దాని తర్వాత మీరు ఈ ఒక్క ఇమేజ్ని మీరు ఇక్కడ చూస్తే మీకు చాలా వరకు కథ అర్థమైపోద్ది. ఈ సౌత్ చైనా సీలో ఫిలిప్పైన్స్, మలేషియా, ఇండోనేషియా, వియట్నాం అండ్ చైనా. ఆ చైనా సీ దగ్గర పోయో రెడ్ లైన్స్ ఉన్నాయి. సో ఏం చెబుతుంది ఈ ఫిగర్? మనకి ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే ఇంకా డెప్త్లోకి వెళ్దాం. ఇంకో ఫోటో ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి నాన్న. China out of what pH water, China out of pH territory, China, no China's missile deployment, no to China's missile deployment. అలా చైనా ఫ్లాగ్ ని కూడా ఎవరో కొంతమంది బంద్ చేస్తున్నారు. వీళ్ళెవరంటే ఫిలిప్పీన్స్ వాళ్ళు. అర్థమవుతుంది చిన్న? సో ఏంటి అసలు ఈ గొడవ ఏంటి? ఈ గొడవ మనకి క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే ఈ టాపిక్ మనకి మొత్తం అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఒక టాపిక్ గురించి చూడాలి. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చూడండి చిన్న, ఇక్కడ మీకు ఒక మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డాటెడ్ లైన్ చైనాస్ క్లెయిమ్ లైన్ లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది.
అలాగే రెడ్ డాటెడ్ లైన్ చైనాస్ క్లెయిమ్ లైన్, డాటెడ్ బ్లూ లైన్ UNCLOS 200 నాటికల్ మైల్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. చిన్న చిన్న సర్కిల్స్ ఉన్నాయి, అవి డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ అని అంటున్నాడు. ఈ ఒక్క ఫిగర్ కానీ మీరు జాగ్రత్తగా చూస్తే మీకు కాన్సెప్ట్ మొత్తం అర్థమైపోయినట్టే. మీరు జాగ్రత్తగా చూస్తే ఈ సౌత్ చైనా సీ, దిస్ సౌత్ చైనా సీ షేర్స్ విత్ మలేషియా, వియత్నాం, చైనా, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా అండ్ బ్రూనై కంట్రీ. ఇస్ ఇట్ క్లియర్? అదేవిధంగా ఇంకా మీరు మ్యాక్సిమైజ్ చేస్తే ఇక్కడ ఏవో రాసున్నాడు పరాసెల్స్ అని చెప్పి. ఇక్కడ మీరు కౌంట్ చేయండి, పరాసెల్స్ ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి? హౌ మెనీ ఐలాండ్స్ ఆర్ దేర్ ఇన్ పరాసెల్స్? 1 2 3 4 5 and 6. మొత్తం 6 ఐలాండ్స్ ఉన్నాయి. ఇక్కడ బ్లూ డాటెడ్ లైన్ అంటే మనం ఏమనుకున్నాం చిన్న? UNCLOS 200 నాటికల్ మైల్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని అంటున్నాము కదా నాన్న. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంకా ఈ క్లియర్గా ఇది మీకు అర్థం కావాలి అంటే అసలు ఆ UNCLOS 200 నాటికల్ మైల్ ఏంటో కూడా తెలియాలి. ఇంకా డెప్త్కి వెళ్దాం. ఇక్కడ నేను మీకు ఇవ్వడం జరిగింది UNCLOS అబ్రివేషన్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ లా ఆఫ్ సీస్. 1982లో, in 1982 this act was introduced by United Nations Security Council. దానికి పేరేమి ఇచ్చారన్నా? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ లా, సారీ ఇక్కడ మీకు కన్వెన్షన్ నాట్ కన్వర్జేషన్, సారీ ఇక్కడ మీకు తప్పు ఇవ్వడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ నాట్ కన్వర్జేషన్, ప్లీజ్ అబ్జర్వ్ హియర్. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్, CONVENTATION, రైట్? సో టైపింగ్ మిస్టేక్ అక్కడ జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ నాట్ కన్వర్జేషన్, ప్లీజ్ రిమెంబర్, నాట్ కన్వర్జేషన్, ఇట్స్ కన్వెన్షన్. సో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ లా ఆఫ్ సీస్ 1982 యాక్ట్. ఇక్కడ మీకు ఏం చెప్తున్నాడు ఈ యాక్ట్? కోస్ట్ నుండి 200 నాటికల్ మైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం విశాఖపట్నంలో ఉన్నాం, రైట్? లెట్ us take విశాఖపట్నం, రైట్? ఫ్రమ్ విశాఖపట్నం ఒక స్ట్రెయిట్ లైన్ టువర్డ్స్ బే ఆఫ్ బెంగాల్ లైన్ డ్రా చేయండి. క్లియర్? ఎంతవరకు మీరు డ్రా చేస్తారు? అప్ టు 200 నాటికల్ మైల్స్. ఇస్ ఇట్ క్లియర్? ఫ్రమ్ కోస్ట్ నుండి 200 నాటికల్ మైల్స్, ఫ్రమ్ కోస్ట్ టు 200 నాటికల్ మైల్స్. అండ్ in that area we can dredge the natural resources. It may be crude oil, it may be natural gases, it may be gold, it may be మన బ్లూ ఎకనామీ. సో మనకి ఎంతవరకు రైట్స్ ఉన్నాయి? మన ఇండియన్ ఓషన్ రీజన్ అంటే ఇండియన్ ఓషన్ ప్లస్ అరేబియన్ సీ ప్లస్ బే ఆఫ్ బెంగాల్. సో మన విశాఖపట్నం నుండి బే ఆఫ్ బెంగాల్ వరకు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే విశాఖపట్నం కోస్ట్ నుండి 200 నాటికల్ మైల్స్ వరకు మనం ఏదైనా డ్రెడ్జ్ చేయొచ్చు. అర్థమైందొచ్చినా మీకు? ఇంకా క్లియర్గా మీకు అర్థం అవ్వాలి అంటే మీరు ఈ మ్యాప్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూసారు చిన్న, రైట్? ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ మలేషియా పైన ఏ కంట్రీ ఉంది చిన్న? థాయిలాండ్. మలేషియాకి పైన చూడండి థాయిలాండ్ కంట్రీ ఉంది. ఆ థాయిలాండ్ మలేషియా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మలేషియా ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యిందో అక్కడ నుండి 200 నాటికల్ మైల్స్ వరకు ఒక గ్రీన్ లైన్ ఉంది.
ఇట్స్ క్లియర్ టు వన్. ఆ గ్రీన్ లైన్ ఎక్కడి వరకు ఉంది చిన్న, మళ్ళీ మలేషియా ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడ వరకు ఉంది. ఇస్ ఇట్ క్లియర్? ఇంకా మ్యాక్సిమైజ్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది చిన్న. సో ఈ మలేషియా నుండి ఏదైతే గ్రీన్ లైన్ ఉందో ఆ రీజన్ 200 nautical miles from coast towards the sea. I think it is very very clear for you. సో ఆ ఏరియాలో మనం న్యాచురల్ రిసోర్సెస్ ని డ్రెడ్జ్ చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? సో దట్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఏంటన్నా? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. సో యునైటెడ్ నేషన్స్, ఇట్స్ నాట్ కన్వెన్షన్, ఇట్స్ నాట్ కన్వర్జేషన్, ఇట్స్ కన్వెన్షన్. So United Nations Convention Law of Seas 1982 Act. From coast countries will have access to dredge natural resources. It may be natural resources అంటే రేటెడ్ వస్తాయినా, crude oil, natural gases, methane gases, right, gold, blue economy, right. So sources ni ఎంత వరకు up to 200 nautical miles, and this 200 nautical miles area is called as EEZ. మీరు ముందే చదువుకుంటారు స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పి. సో స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎస్ తీసేసి ఈ పెట్టండి, సెజ్ ఎస్ఈజెడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్. క్లియర్? ఎస్ తీసేసి ఈ పెట్టండి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, which was introduced in 1982, 10th December 1982, with its headquarters at Jamaica country, which place? Montego Bay. And today how many countries signed this United Nations Convention Law of Seas? 168 countries. And who is the head of UNCLOS? That is our Secretary General of United Nations, Antonio Guterres, who is our 9th Secretary General of United Nations. So our number చాలా important, 9th. ఎగ్జామ్ లో మనకు అడగొచ్చు, సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ యాంటోనియో గుటెరస్ ఎన్నో ప్రెసిడెంట్, ఎన్నో డైరెక్టర్ వాడు. హి వాస్ ద 9th person, రైట్. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చు, యాంటోనియో గుటెరస్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఈస్ ఫ్రమ్ పోర్చుగల్. ఇస్ ఇట్ క్లియర్ నానా? సో మీకు UNCLOS క్లియర్ కట్ గా ఐడియా వచ్చింది కదా? వెరీ గుడ్. నా డెప్త్ లోకి వెళ్ళాం కదా. ఇప్పుడు ముందు చెప్పింది ఈ ఫిగరే కదా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ బ్లూ లైన్? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ లా ఆఫ్ సీస్ 200 nautical miles from coast towards the sea, from coast towards the sea అని మనం చూసుకున్నాం కదా. ఫ్రమ్ కోస్ట్ టువర్డ్స్ ద సీ, అంతే కదా తమ్ముడు? చిన్న జాగ్రత్తగా చూడు, వియట్నాం బ్లూ లైన్ చూడండి. అదేవిధంగా చైనాస్ బ్లూ లైన్, అలాగే ఫిలిప్పైన్స్ బ్లూ లైన్, అదేవిధంగా మలేషియా బ్లూ లైన్, అలాగే బ్రునై బ్లూ లైన్. సో దట్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్. అయితే మీకు ఇండియన్ ఓషన్ ని మనం సంస్కృతిలో ఏమనే వాళ్ళని తెలుసా? రతనకర. ఇండియన్ ఓషన్ సంస్కృత్ రతనకర. రతన అంటే జెమ్స్, కరా అంటే సీబెడ్. మన పూర్వీకులు సంస్కృతిలో పూర్వీకులు చెప్పేశారు, అప్పుడే చెప్పేశారు, ద సీబెడ్ ఫిల్డ్ విత్ జెమ్స్. ఇండియన్ ఓషన్ సంస్కృత నేమ్, ఇండియన్ ఓషన్ ఇంగ్లీష్ నేమ్. అలాగే హిందూ మహాసముద్రము తెలుగులో అంటాం. ఇన్ ద సేమ్ వే ఇన్ సంస్కృత్ వి కాల్ ఇండియన్ ఓషన్ యాజ్ రతనకర. రతన జెమ్స్, కరా సీబెడ్. అంటే ఎట్లా? సీబెడ్ ఫిల్డ్ విత్ జెమ్స్.
ఇక్కడ జెమ్స్ అంటే ఏంటి చిన్న? బ్లూ ఎకనామీ. అక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సౌత్ చైనా సీలో పరాసెల్స్ అని కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. స్కార్బోర్ ఆఫ్ షవల్ అని ఒక ఐలాండ్ ఉంది. అలాగే స్పాట్లీస్ అనేవి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి చిన్న, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ నే మనం ఆర్కిపిలాగో అంటాం. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఇస్ నథింగ్ బట్ ఆర్కిపిలాగో. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి చిన్న, పరాసెల్స్, స్కార్బోర్ ఆఫ్ షవల్ అండ్ స్పాట్లీ ఐలాండ్స్, nothing but archipelagos. Group of islands, nothing but archipelago. Please remember it. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మనం చేస్తాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు కదా చిన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద పరాసెల్స్, please count it. How many Paracels islands are there? 1, 2, 3, 4, 5, 6. In this 6 Paracels islands archipelago, 4 Paracels islands belong to China according to UNCLOS. అంతే కదా చిన్న. ఫ్రమ్ కోస్ట్ టు 200 nautical miles, ఆ గ్యాప్ లో ఏవైనా రిసోర్సెస్ ఉంటే అవి ఎవరికి సంబంధించినవి? చైనా. ద ఫోర్ is it clear now? 1, 2, 3, 4 Paracels island belong to China, whereas one చూడండి, ఇది చాలా ఈజీ టాపిక్. అది 4 belongs to China and 1 belongs to Vietnam. చూసారు కదా. ఇప్పుడు వియత్నాం కింద వచ్చాయి ఓన్లీ వన్ ఐలాండ్, వెరాజ్ చైనా కింద వచ్చాయి 1, 2, 3, 4, whereas another one out of exclusive economic zone, nothing but war zone. అది వార్ జోన్ లో ఉంది. సో ఈ ఫిగర్ మనకి చాలా ఈ ఫిగర్ మనకి ఈ ఎడిటోరియల్ మొత్తం చెప్పిస్తుంది. సో పరాసెల్స్ ఆర్కిపిలాగోలో 4 islands belongs to China, 1 island belongs to Vietnam, and remaining 1 is out of, it crossed exclusive economic zone. అంటే అది ఏ జోన్ లో ఉంది? వార్ జోన్ లో ఉంది. సో దాన్ని ఎవరు కూడా టచ్ చేయకూడదు. ఏ ఐలాండ్ ని? ఆ 6th పరాసెల్ ఐలాండ్ ని నో కంట్రీ షుడ్ డ్రెడ్జ్ ఇట్. The 4 belongs to China, 1 belongs to Vietnam, another one no country should dredge it. That is protected under United Nations. ఇప్పుడు చూడండి, స్కార్బోర్ ఆఫ్ షవల్ దగ్గరికి వెళ్దాం. జాగ్రత్తగా చూడండి. దిస్ స్కార్బోర్ ఆఫ్ షవల్ బిలాంగ్స్ టు ఫిలిప్పైన్స్. చూసా చిన్న, ఆ బ్లూ లైన్ చూడండి. ప్లీజ్ అబ్జర్వ్ దట్ బ్లూ లైన్. చూడు, ఫిలిప్పైన్స్ ఎక్కడ వరకు ఉందో ఇక్కడ వరకు ఉంది. రైట్? అబ్జర్వ్ చేశారు చిన్న? ఫిలిప్పైన్స్ స్టార్టెడ్ హియర్ అండ్ ఇట్ ఈస్ గోన్ ఎక్కడ వరకు వెళ్ళిందో ఇక్కడ వరకు వచ్చింది. చూసారా? సో అక్కడ వరకు 200 nautical miles డ్రా చేస్తారు. ఫ్రమ్ కోస్ట్ టువర్డ్స్ సీ up to 200 nautical miles belongs to Philippine country. So Scarborough of Shoal belongs to which country? Scarborough of Shoal Island belongs to Philippines. In the same way, there are so many Spratly Islands. చాలా Spratly Islands ఉన్నాయి. Some Spratly Islands belongs to Philippines. Some Spratly Islands belongs to Malaysia.
and only one island belong to Brunei. Is it clear to one? Is it clear, everyone? The four Paracel Islands belong to China, one Paracel Island belong to Vietnam, and one which is not dredged by any country, one Scarborough Shoal Island belong to Philippines, some belongs to some partly belongs to Philippines, some partly islands belongs to Malaysia, and only one island belongs to Brunei. సో ఇది రూల్ ప్రకారంగా వెళ్తే అర్థమవుతుంది కదా. కానీ మన చైనా గారు ఏం చేసేటో, ప్లీజ్ అబ్జర్వ్ దట్ రెడ్ డాటెడ్ లైన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రెడ్ డాటెడ్ లైన్ చూడండి, తైవాన్ దగ్గర నుండి స్టార్ట్ అయిపోయింది అది. Red dotted line, red dotted line, red dotted line, red dotted line, red dotted line. Please count it. Innunnai 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో మొత్తం ఎన్ని వచ్చాయి నాన్న? ఎన్ని వచ్చాయి? 9 dotted lines. Here the game starts. చైనా వాడు తన గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు. 9 లైన్ డ్రా చేశాడు, విచ్ ఇస్ ద అగైన్స్ట్ UNCLOS. అన్ని ఐలాండ్స్ ని, all Paracels, all 6 Paracels islands, complete Scarborough Shoal Islands, all Spratly Islands, all these archipelagos, Paracels Archipelago, Scarborough Shoal Archipelago, all Spratly Islands archipelago completely was occupied by China. Occupied by China. సో మొత్తం అన్ని ఐలాండ్స్ ని, అన్ని పారాసెల్స్ ని, స్కార్బరో షోల్ ని, అలాగే స్పాట్లని అన్నిటిని తన అండర్లో పెట్టించుకున్నాడు బై డ్రాయింగ్ దిస్ 9 లైన్. ఆ 9 లైన్ లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నేను అక్కడే రాస్తున్నాను. సౌత్ చైనా సీ ఈజ్ బిగ్గర్ దాన్ మెడిటేరియన్. ఫిఫ్త్ పాయింట్ చూడండి, the constructions bristle with missiles and bomber-sized bunkers. In the Spratly Archipelago, China has built 13 square kilometers of artificial islands. 11 billion barrels of untapped oil it was dredging. 190 trillion cubic feet of natural gas they are dredging. They started sea lines of communications. This China is completely trying to make it their own lake for almost a decade. 10 సంవత్సరాల నుండి ఇది, 10 సంవత్సరాల పై నుండి ఇది జరుగుతూనే ఉంది గొడవ. అన్ని పరాసెల్స్ ఐలాండ్స్, అన్ని స్పాట్లీ ఐలాండ్స్, అన్ని స్కార్బరో షోల్ దగ్గర ఉన్న 11 బిలియన్ బ్యారల్స్ ఆఫ్ అన్టేప్డ్ ఆయిల్, అదేవిధంగా 190 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ న్యాచురల్ గ్యాస్ మొత్తం టచ్ చేస్తూనే ఉంది. ఆ 9 లైన్ దగ్గర ప్రతి 9 లైన్, ప్రతి ఏరియాలో, ప్రతి 9 లైన్ లో చైనా యొక్క షిప్స్, ఫైటర్ షిప్స్, ఏవైతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయో, రైట్, ఏవైతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ ఆ 9 లైన్ మొత్తం పెట్టడం జరిగింది టు సరౌండ్ పరాసెల్స్, స్కార్బరో షోల్ అండ్ స్పాట్లీ ఐలాండ్స్. అవుతుందా చిన్న మీ అందరికి? According to UNCLOS, Vietnam is having right. Vietnam is having right according to United Nations Convention
Law of Seas 1982 Act, Vietnam is having right to dredge only one Paracel Islands. China is having only 4 islands to dredge. China can dredge the natural resources from only four Paracel Islands. But by drawing this 9-dash line, it occupied all the archipelagos, Paracel, Scarborough Shoal, and Spratly. And they tried to intimidate, the Chinese forces intimidated the Philippines government, Vietnam government, Malaysia government, and their fishing harbors. They are intimidated it. ప్రపంచం మొత్తానికి తెలుసు ఇంత అన్యాయం జరుగుతుంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ వియట్నాం తీసుకోండి చిన్న, వాడి ఎకనామీ సోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాస్ ఎకనామీ source depends upon India's economy, depend upon our primary sector ఏంటి అగ్రికల్చర్. ఇండియాస్ ఎకనామీ డిపెండ్ అపాన్ అగ్రికల్చర్. అదేవిధంగా వియట్నామ్స్ ఎకనామీ డిపెండ్స్ అపాన్ అగ్రికల్చర్ అండ్ ఫిషింగ్. Philippines economy based upon fishing. Malaysia fishing, Brunei fishing. కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చిన్న, తో Vietnam, Malaysia, Brunei, Philippines is having right to dredge up to 200 nautical miles. But because of this 9-dash line, they are not even crossing 50 to 60 nautical miles because of those red line. ఆ రెడ్ లైన్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ రెడ్ లైన్ నుండి ఫిలిప్పైన్స్ వరకు నాటికల్ మైల్స్ అబ్జర్వ్ చేయండి. అలాగే రెడ్ లైన్ నుండి వియట్నాం కి చూడండి ఎంత చిన్న గ్యాప్ ఉందో అక్కడ. అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ రెడ్ లైన్ నుండి వియట్నాం మీరు జాగ్రత్తగా చూస్తే వాడు ఈ బ్లూ లైన్ అంతా వాడు అంతవరకు వాడు వెళ్ళగలడు, పరాసల్ ఐలాండ్ ఒకటి వరకు వెళ్ళగలడు. కానీ ఆ 9-dash వల్ల ఆయన 50 to 60 nautical miles కూడా క్రాస్ అవ్వలేకపోతున్నాడు. సో దే ఆర్ హ్యావింగ్ రైట్ టు dredge up to 200. But China navies and aircraft carriers are stopping them, intimidating them at about 50 to 60 nautical miles itself. ఎంత తప్పది. అందుకోసమే అవి డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ కింద ఉండిపోయాయి. బట్ స్టిల్ చైనా ఈజ్ డ్రెడ్జింగ్ దోస్ థింగ్స్. ఇక్కడ మీరు చూడండి, ఇంటిమిడేషన్ ఈజ్ చైనాస్ మంత్ర. ఇక్కడ మీరు చూసారా, వియట్నామ్స్ క్లెయిమ్ చూసారు, ఇక్కడ వియట్నామ్స్ క్లెయిమ్, ఫిలిప్పైన్స్ క్లెయిమ్, చైనాస్ 9-dash line క్లెయిమ్, బ్రూనై క్లెయిమ్. ఇదే ఇందాక చెప్పాను కదా, ఒకే ఒక ఐలాండ్ స్పాట్లీలో ఒకే ఒక ఐలాండ్ ఎవరికి వెళ్తుంది, బ్రూనై కంట్రీకి. బట్ బికాస్ ఆఫ్ దట్ 9-dash line మొత్తం పోయి విచార చూడన్నా అన్ని ఐలాండ్స్ ని, పరాసల్ ఐలాండ్స్ ని, స్కార్బరో షవల్ ఐలాండ్స్ ని, స్పాట్లీ ఐలాండ్స్ అన్నిటిని కూడా అన్యాయంగా తీసుకున్నాడు. చైనా through intimidation asserts the right to fisheries and oil and gas fields within waters claimed by other countries. ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. అలాగే చైనీస్ బోట్స్ ప్రొటెక్టెడ్ బై ద కోస్ట్ గార్డ్ ఆర్ ఫిషింగ్ ఇన్ ఇండోనేషియన్ వాటర్స్. Chinese vessels rammed and sunk Philippine and Vietnam fishing boats. They tried to cross 9-dash line and they were rammed by Chinese forces. Philippine ships ని, వియట్నాం ఫిషింగ్ బోట్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేశారు. అన్యాయంగా మలేషియన్ వాటర్స్ లో డ్రిల్లింగ్ చేయడం జరుగుతుంది.
ఎంత పెద్ద అన్యాయం అది. అర్థమవుతుంది చిన్న మీకు? ఈ రెండు చెప్పాను కదా, సౌత్ చైనా సీ మ్యాప్, దిస్ మ్యాప్, అండ్ UNCLOS 200 nautical miles, ఈ రెండు టాపిక్స్ మనకి తెలిస్తేనే ఈ ఎడిటోరియల్ టాపిక్ మనం కంప్లీట్ చేయగలం. అదర్వైజ్ నో. వితౌట్ నోయింగ్ what is United Nations Convention Law of Seas, what is EEZ, what is South China Sea Dispute, ఇవి తెలుసుకుంటేనే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలం. So I think it is very very clear to you. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏషియన్ మెంబర్స్. ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి అన్న, ఏషియన్ మెంబర్స్ మొత్తం ఎంతమంది కంట్రీస్ ఉన్నారు? 10 కంట్రీస్. థాయిలాండ్, కంబోడియా, మలేషియా, సింగపూర్, మయన్మార్, లావోస్, వియట్నాం, ఫిలిప్పైన్స్, బ్రూనై, ఇండోనేషియా. This Asian Association of Southeast Asian Nations was founded on 8th August 1967 with its headquarters at Indonesia, Jakarta. And who is right now the president? Lim Jock Hoo. And this Lim Jock Hoo belongs to which country? Brunei. And these Asian members asked help from International Court of Justice. ఎక్కడ? హేగ్లో ఉందో. In 2016 ఈ సౌత్ చైనా సీ డిస్ప్యూట్ మాకు ఇలా అన్యాయం జరుగుతుంది, మా ఎకనామీ మీద మా ఎకనామీ లాస్ అవ్వడం జరుగుతుంది బికాస్ ఆఫ్ అగ్రెషన్ ఆఫ్ చైనా. UNCLOS రూల్స్ ని వాడు ఫాలో అవ్వట్లేదు, తన ఓన్ 9 లైన్ ని ఫాలో అవుతున్నాడు, వాటి వల్ల మా ఎకనామీ లాస్ అవుతున్నాము అని బతిమాలిన కంట్రీస్ ఎవరెవరు? ఫిలిప్పైన్స్, వియట్నాం, బ్రూనై, మలేషియా అండ్ ఇండోనేషియా. ఈ కంట్రీస్ అన్ని కూడా, దీస్ కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఏషియన్ మెంబర్స్. సో ఈ కంట్రీస్ అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు నానా? అంతే కదా, మీకు ఫస్ట్ పేజ్కి వచ్చేయండి. ఇవి చూపెట్టాం కదా, ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఫిగర్ క్లారిటీ వచ్చింది చూసారా? వియట్నాం, మలేషియా, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా వీళ్ళందరూ కూడా చైనీస్ అగ్రెషన్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ ఎకనామీ లాస్ అవ్వడం జరుగుతుంది. ఏవైనా షిప్స్ వెళ్తే వాళ్ళ షిప్స్ తో డిస్ట్రాయ్ చేయడం చేస్తున్నారు. మా ఎకనామీ లాస్ అవుతుందని వీళ్ళు ఎవరికి వెళ్ళి చెప్పుకున్నారు? వీటిని సాల్వ్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది UNOలోనే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడుంచిన్న? హెడ్ క్వార్టర్ నెదర్లాండ్స్, హేగ్. ఎప్పుడైతే ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ Rodrigo Duterte, who had just came to power and was eager for Chinese investment, was not bothered about UNCLOS verdict from 2016. 4 years ముందు మేమందరం చైనా పైన కేసు వేశాం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో, మాకు ఇలా అన్యాయం జరుగుతుందని. కానీ మాకు న్యాయం జరగలేదు. దీన్ని గుర్తించిన వ్యక్తి మన డొనాల్డ్ ట్రంప్, ద గ్రేట్ మ్యాన్. He speak for the people. This Donald Trump questioned on the 4th anniversary of International Tribunal at The Hague. International Court of Justice question చేశారు. Donald Trump question to International Court of Justice, why you guys are not solving this issue? Clear గా తెలుస్తుంది అక్కడ చైనాస్ అగ్రెషన్ ఉంది. You should take some action regarding it. This case was filed in 2016 and till today, ఇప్పుడు 4 years అయిపోయింది, ఇప్పటి వరకు కూడా మీరు చైనా పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు? క్వశ్చన్ ఎవరు చేశారు నాన్న? డొనాల్డ్ ట్రంప్ టు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్.
క్లారిటీ వస్తుందన్న ఇప్పుడు మీ అందరికీ? జాగ్రత్త చూడండి. ఏషియన్ కంట్రీస్ డిమాండ్ ఏం చేశారు? Leaders of 10 Asian countries demanded that territorial and other differences in the South China Sea should be settled in accordance with the provisions of UNCLOS 1982 Act. అన్ని చెప్పిన ఇంత ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ రాసి పెట్టా. All of us are well aware China refused to implement the verdict of UN Tribunal from 2016. China has crudely used its maritime military power to enforce its illegal claims against countries like Vietnam, Brunei, Philippines, Malaysia, Indonesia by occupying archipelagos. ఏవేవి? స్పాట్లీ ఆర్కిపెలాగో, స్కార్బర్ ఆఫ్ షవల్ ఆర్కిపెలాగో, పరాసెల్స్ ఆర్కిపెలాగో. పరాసెల్స్ లో 6 ఐలాండ్స్ ఉన్నాయి. 4 యాక్చువల్ గా అయితే 4 చైనాకి టచ్ చేసుకోవచ్చు. Only one dredged by Vietnam. Another one is protected under UN Security Council. కానీ ఏమైంది? 9 లైన్ ఉపయోగించి అన్ని పరాసెల్ ఐలాండ్స్ ని, స్పాట్లీ ఐలాండ్స్ ని, స్కార్బర్ ఆఫ్ షవల్ ని అన్నిటిని కూడా చైనా ఓడి తీసుకోండి. The demand of 10 Asian countries from 2016 and 2020లో Donald Trump questioned to International Court of Justice why you are not taking any action against China. Darshan, what USA said recently? US declared recently that China's claim to offshore resources in South China Sea were completely unlawful, as is its campaigning of bullying America's Harangi nothing but lengthy, aggressive and critical speech. So lengthy speech ni ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకున్నానా? లెంతీ స్పీచ్ ని, అగ్రెసివ్ స్పీచ్ ని, లెంతీ స్పీచ్, అగ్రెసివ్ స్పీచ్ ని ఏమంటాం? హ్యారింగి. ద 4th యానివర్సరీలో ఏ రూలింగ్ బై అన్ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఎట్ ద హేగ్ ఎవరు క్వశ్చన్ చేశారు? డొనాల్డ్ ట్రంప్ క్వశ్చన్ చేశాడు. అదే ఆ పాయింట్. That ruling demolished China's claims to maritime resources with the sea as going far beyond the rights granted by UNCLOS, United Nations Convention Law of Seas. ఎంతవరకు అయితే ఆ బ్లూ లైన్ ఇచ్చిందో దాన్ని క్రాస్ చేసుకొని రెడ్ లైన్ కూడా వీడు చైనా కూడా క్రియేట్ చేసి మొత్తం ఏదైతే తీసుకున్నాడో ఆ విధంగా నువ్వు సమాధానం చెప్పాలా. బట్ చైనా didn't said any reply. ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే మొత్తం 168 కంట్రీస్ ఉన్నాయి కదా చిన్న UNCLOS లో. జాగ్రత్తగా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. UNCLOS, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ లా ఆఫ్ సీస్, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్? 168. But USA is not a member. USA is not a member of UNCLOS, whereas China is a member of UNCLOS. So China, which is a member and a signatory of UNCLOS, however it dismissed this as just a piece of paper. UNCLOS లో మెంబర్ అయ్యుండి చైనా వాడు రూల్ ని తనే బ్రేక్ చేస్తున్నాడు. యుఎస్ఏ వాడు UNCLOS లో మెంబర్ కాదు, క్వశ్చన్ చేస్తున్నాడు. వాడికి రైట్ ఉంది. ఎందుకు? హీ ఈజ్ ఏ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ పెర్మనెంట్ మెంబర్. USA is a United Nations Security Council permanent member. మొత్తం ఎంతమంది ఉన్నారన్న? 5 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్ లో ఫస్ట్ ఎవడు? USA, next Russia, next UK, next France, and the 5th one China. So USA is having right to question చేశాడు. అక్కడ
చూడండి, సెవరల్ క్లెయిమ్నెంట్స్, ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో మాకు ఇలా ప్రాబ్లం ఉందని, ఎవరైతే కంప్లైంట్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళని క్లెయిమెంట్స్ అంటాం. సెవరల్ క్లెయిమెంట్స్ వెల్కమ్ ద యుఎస్ మూవ్. ఎప్పుడైతే మన డొనాల్డ్ ట్రంప్ చైనాని క్వశ్చన్ చేశాడు, ఎవరిని ఉద్దేశపరిచి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో క్వశ్చన్ చేశాడు, ఎవరికి అగేన్స్ట్ గా? చైనాకి అగేన్స్ట్ గా. ఎక్కడ? నెదర్లాండ్స్ హేగ్. ఎప్పుడు? 2020లో. కేసు ఎప్పుడు ఫైల్ అయింది? 2016లో. 4 years నుండి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏమైనా సొల్యూషన్ ఇచ్చిందా? ఇవ్వలేదు. ట్రిబ్యునల్ ఫార్మ్ అయ్యింది, ఇప్పుడు 4th anniversary కూడా అయిపోతుంది, అయినా కానీ ఎటువంటి సొల్యూషన్ రాల. యుఎస్ఏ వాడు ముందు వచ్చి క్వశ్చన్ చేశాడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి, ఎందుకు చైనా ఇంత అన్యాయం చేస్తుంటే నోరు మూసుకుని ఉన్నాం, ఎందుకు వాటికి పనిష్మెంట్ ఇవ్వట్లేదు, ఎందుకు వాటిని డిప్లాయ్మెంట్ చేయమని చెప్పట్లేదు, వాడి యొక్క నేవీ ట్రూప్స్ ని, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని. చూడండి ఫస్ట్ పాయింట్, వియట్నాం మే టేక్ ఇట్స్ ఓన్ కేస్ అగేన్స్ట్ చైనా టు ది హేగ్. యాక్చువల్ చెప్పాలంటే వియట్నామే కాకుండా అన్ని కంట్రీస్, వియట్నాం, ఫిలిప్పైన్స్, మలేషియా, బ్రూనై, these all questioned, filed a case against China at the Hague. USA also dismissed China's claims around Vanguard Bank, which actually belongs to Vietnam, Louisiana Shoals, which belongs to Malaysia, and Natuna Besar, which belongs to Indonesia. సో జాగ్రత్త చూడండి నాన్న, స్పాట్లీ ఐలాండ్స్ అని మనం చెప్పుకున్నాము కదా, స్కార్బర్ ఆఫ్ షౌల్ అని చెప్పుకున్నాము కదా, పరాసెల్స్ అని చెప్పుకున్నాము కదా. ఈ పరాసెల్స్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎన్నున్నాయి? 6 ఐలాండ్స్ ఉన్నాయి కదా. ఆ 6 లో 4 చైనాకి అండర్ లో ఉన్నాయి కదా, ఒకటి వియట్నాం అండర్ లో ఉంది, ఇంకొకటి ఎవరికి సంబంధం లేకుండా. ఏదైతే వియట్నాం 200 nautical miles అండర్ లో ఉందో ఆ 1 ఐలాండ్ నేమ్ ఏంటి నానా? వాన్గార్డ్ బ్యాంక్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇదిగో వాన్గార్డ్ బ్యాంక్. క్లారిటీ వచ్చింది చిన్న మీకు? ఇస్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? సో యాక్చువల్లీ అది ఎవరికి సంబంధించింది? వియట్నాంకి సంబంధించింది, కానీ చైనా వాడు దాన్ని క్లెయిమ్ చేస్తున్నాడు. సో దాన్ని యుఎస్ఏ డిస్మిస్ చేయడం జరిగింది. అలాగే మలేషియాలో ఒక ఐలాండ్ పేరేంటి? లూసియానా షావల్స్, స్పాట్లీ ఐలాండ్ కి సంబంధించింది. ఏవైతే స్పాట్లీ ఐలాండ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన 1 ఐలాండ్ వాజ్ లూసోనియా షావల్స్, విచ్ ఈస్ యాక్చువల్లీ అండర్ మలేషియా బట్ క్లెయిమ్డ్ బై చైనా. దాన్ని కూడా డిస్మిస్ చేయడం జరిగింది. అలాగే జేమ్స్ షవల్, స్పాట్లీ ఐలాండ్స్ లో ఇంకోటి మలేషియాకి సంబంధించింది, కానీ క్లెయిమ్డ్ బై చైనా బట్ డిస్మిస్డ్ బై యుఎస్ఏ. సో యుఎస్ఏ వాడు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసాడు. వియట్నాం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండర్ లో ఉన్న వాన్గార్డ్ బ్యాంక్ వియట్నాంకి సంబంధించింది అయితే నీ యొక్క ఫోర్సెస్ ని అక్కడ ఎందుకు నువ్వు డిప్లాయ్ చేశావు? మ్యారిటైమ్ రిసోర్సెస్ ని అక్కడ నుండి ఎందుకు నువ్వు డచ్ చేస్తున్నావు? అదేవిధంగా మలేషియాకి సంబంధించిన లూసియానా షావల్స్ ఎందుకు నువ్వు చైనా క్లెయిమ్ చేస్తున్నావు? whereas it belongs to Malaysia. అలాగే నాతూనా బేసర్ which also belongs to Indonesia but claimed by China. ఎందుకు నువ్వు దాన్ని క్లెయిమ్ చేస్తున్నావు? why you are violating UNCLOS 1982 Act. అదేవిధంగా మలేషియాలో ఇంకో ఐలాండ్ స్పాట్లీస్ సంబంధించిన 1 ఐలాండ్ జేమ్స్ షోబల్, దీన్ని కూడా నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు, which actually belongs to Malaysia. What is your reply? So these all questions were claimed by, these are all questions questioned by ఎవరన్నా? డొనాల్డ్ ట్రంప్. ఇవన్నీ ఎక్కడ మాట్లాడుతున్నారు నాన్న? అగ్రెసివ్ స్పీచ్ ఎక్కడ ఇస్తున్నాడు? హేగ్ లో, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో. ఇంతవరకు చూడండి, అమెరికా ప్రయారిటీ ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ వరకే ఉండేది, కానీ
ఇప్పుడు ఏం చేస్తున్నాడు నాన్న, ఎవరైతే క్లెయిమర్స్ ఉన్నారో, ఎవరైతే కేసు ఫైల్ చేశారో చైనాకి అగెయిన్స్ట్ గా, ఆ క్లెయిమర్స్ కి ఇప్పుడు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. USA started supporting, backing up the claimants. Who are those claimants? Claimants ఎవరన్నా ఉన్నారన్నా, వియట్నాం, మలేషియా, బ్రూనై, ఫిలిప్పైన్స్, right? Indonesia. So till now, the America's priority is to ensure freedom of navigation operations, but now it is backing other claimants, resisting what USA calls China's the gangster tactics. Next వచ్చేసరికి Taiwan. Taiwan is also facing so many problems. We will discuss that topic later. तो తైవాన్కి చైనాకి అస్సలు పడదు, బికాస్ దానికి ఒక పెద్ద కథ ఉంది, రైట్? జపాన్ చైనాని ఓడించి తైవాన్ని తీసుకోవడం జరిగింది 1880s లో. యాక్చువల్గా కథ ఇన్ 1880s లో China got defeated by Japan. China lost their Taiwan area to Taiwan island to Japan. అదే టైంలో జపాన్ 1908 and 1909, 1910 ఆ పీరియడ్లో జపాన్ ఆల్సో డిఫీటెడ్ రష్యా and took North Korea and South Korea, Korean Peninsula, దాన్ని అంటాం కొరియన్ పెనిన్సులా. తో ఈ జపాన్ ఏం చేసింది నాన్న, రష్యాని ఓడించి, జపాన్ ఏం చేసింది, రష్యాని ఓడించి నార్త్ కొరియా, సౌత్ కొరియా, కొరియన్ పెనిన్సులాని తన అండర్లో పెట్టుకుంది. దానికన్నా ముందు ఇదే జపాన్ చైనాని ఓడించి తైవాన్ ఐలాండ్ని తన అండర్లో పెట్టుకుంది. జపాన్ డిఫీటెడ్ Russia and occupied Korean Peninsula. Japan defeated China and occupied Taiwan. కాకపోతే this Russia and China in World War II defeated Japan. గుర్తొచ్చిందా? వరల్డ్ వార్ II, రష్యా, చైనా, USA వీళ్ళందరూ ఒక టీం కదా, అందరూ జపాన్, జర్మనీని ఓడించడం జరిగింది కదా. సో జపాన్ ఎప్పుడైతే ఓడిపోయాడో కొరియన్ పెనిన్సులా, నార్త్ కొరియా వాజ్ గివెన్ టు రష్యా అండ్ సౌత్ కొరియా వాజ్ గివెన్ టు USA. అదేవిధంగా తైవాన్ వాజ్ గివెన్ టు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. కానీ తైవాన్ ఆ రోజు నుండే started separated from this China. Taiwan want a separate country for them. కానీ ఈ రోజుకి అది చైనా అండర్లోనే ఉంది. తో India is doing a great job when coming towards Taiwan. Though we didn't recognize Taiwan as a country. అక్కడో ప్రాబ్లం ఉంది మళ్ళీ. తైవాన్ ని మనం కంట్రీ, తైవాన్ ఒక కంట్రీ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో అదొక కంట్రీని మనం రికగ్నైజ్ చేస్తే చైనాకి మనకి ఉన్న రిలేషన్స్ కట్ అవుతాయి. సో అది ముందు ఆ భయం ఉండేది. అండ్ బట్ నౌ మనం మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. సో చైనా పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి ఇంకా. సో ఇన్ ఫ్యూచర్ తైవాన్ విల్ గెట్ సపోర్ట్ ఫ్రమ్ ఇండియా. సో మనకన్నా ముందు USA వాడికి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. తైవాన్ ఈజ్ ఫేమస్ ఫర్ దేర్ సెమీ కండక్టర్స్, ప్రొడక్షన్ ఆఫ్ సెమీ కండక్టర్స్. దాన్ని బ్రెయిన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కూడా అంటాం తైవాన్ని. ప్రతి మొబైల్ ఫోన్స్ లో, కార్స్ లో, అన్నింటిలో తైవాన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. చాలా పెద్ద కంపెనీ నాన్న TSMC, తైవాన్స్ సెమీ కండక్టర్స్ కంపెనీ. సో తైవాన్ మన USA చూడండి, శత్రువు మిత్రుడు. తైవాన్ యొక్క శత్రుడు చైనా, USA యొక్క శత్రువు చైనా. తో శత్రువు మిత్రుడు.
తో పెద్ద డీల్ జరిగింది. 12 బిలియన్ డీల్. చాలా చిన్న అమౌంట్ కాదు, చాలా చాలా పెద్ద డీల్ అది. 12 బిలియన్ డీల్ యుఎస్ఏ అండ్ చైనా, తైవాన్. సో యుఎస్ఏ వాడు చైనా యొక్క శత్రువైన తైవాన్తో $12 బిలియన్ డీల్ చేయడం జరిగింది. సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, semiconductor manufacturing plant in US. Semiconductor manufacturing plant in US. So signed with TSMC. సో మనం కూడా ఇప్పుడు చైనాతో, తైవాన్తో సెమీకండక్టర్ పార్ట్నర్షిప్ చేయడానికి రెడీ అవుతున్నాం. ఎందుకంటే మనకు కూడా సెమీకండక్టర్స్ చాలా అవసరం. ఇప్పటికీ మనం చైనా సెమీకండక్టర్స్ పైన డిపెండ్ అవుతున్నాం. సో వీఆర్ ప్లానింగ్ టు సైన్ ఎ డీల్ విత్ తైవాన్ యాజ్ యుఎస్ఏ డిడ్. సో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నాం. So now India should finalize an investment and technology partnership with Taiwan, particularly in the development of its electronic industry. So I think you guys got cleared this complete topic. So మన టాపిక్ ఏంటి చిన్న, బిజినెస్ లైన్ ద హిందూ లో ఎడిటోరియల్లో మనకి ఏమి జరిగింది, ఇండియా ఆన్ రైట్ ట్రాక్ ఇన్ కర్టెలింగ్ చైనా. మీరు ఎప్పుడైతే ఈ ఎడిటోరియల్ చదువుతారో మనకి ఏమని తెలుస్తుంది, దిస్ టాపిక్ ఈజ్ రిలేటెడ్ టు సౌత్ చైనా సీ డిస్ప్యూట్ అండ్ UNCLOS, రైట్. సో మనం ఏం చేసాం ఇక్కడ, ఈ ఆర్టికల్ మనకి ఏ పేపర్లో అడగొచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ GS2 లో అడగొచ్చు. ఎటువంటి క్వశ్చన్ అడగొచ్చు, China's aggressive in South China Sea is resulting in getting attention not only for major powers but also emboldened voices from affected countries discuss and justify. అలాగే ఇంకో క్వశ్చన్ అడగొచ్చు, can UNCLOS solve the problem related to South China Sea dispute. సో ఇక్కడ మన సౌత్ చైనా సీ డిస్ప్యూట్ గురించి మనం చదవాలి అంటే ఫస్ట్ అసలు డిస్ప్యూట్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఈ డిస్ప్యూట్ ఏంటో తెలియాలి అంటే ఆ ఫిగర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బ్లూ డాటెడ్ లైన్ అండ్ రెడ్ డాటెడ్ లైన్ అండ్ దోస్ ఐలాండ్స్, ఈ కథ ఏంటి, 200 nautical miles. సో ఈ 200 nautical miles అంటే ఏంటో తెలియాలి అంటే మనం ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్, వన్స్ అగైన్ రిమెంబర్, నాట్ కన్వర్జేషన్, కన్వెన్షన్, లాస్ ఆఫ్ సీ యాక్ట్ గురించి మనం చదవాలి. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కోసం చదవాలి, రైట్. తో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఎప్పుడైతే మనకు కాన్సెప్ట్ అర్థమైందో, వియట్నాంకి ఓన్లీ 1 పరాసిల్ ఐలాండ్ టచ్ చేసే అవకాశం ఉంది, కానీ చైనా వాడు 9 డాష్ లైన్ పెట్టి అన్ని ఐలాండ్స్ ని తన వైపు పెట్టేసుకున్నాడు. ఈ 9 డాష్ లైన్ వల్ల ఏ కంట్రీస్ ఎఫెక్ట్ అయ్యాయి, వియట్నాం, మలేషియా, బ్రూనై, ఫిలిప్పైన్స్ కంట్రీస్ ఎఫెక్ట్ అయ్యాయి. సో ఏషియన్ కంట్రీస్ అందరూ కూడా 2016లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో కేసు వేయడం జరిగింది. కేసు వేసారు కానీ 4 years అయిపోయింది. ట్రిబ్యునల్ పాస్ చేశారు, కానీ ఆ ట్రిబ్యునల్ కూడా మనకి ఏమీ సొల్యూషన్ ఇవ్వట్లేదు. ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. ప్రతి కంట్రీలో రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది అగెయిన్స్ట్ చైనా రిగార్డింగ్ సౌత్ చైనా సీ. ఈరోజు యుఎస్ఏ వాడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ని క్వశ్చన్ చేశాడు. వై ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ అగెయిన్స్ట్ చైనా? ఇల్లీగల్ క్లెయిమ్స్ చేస్తున్నాడు, ఎందుకు మీరు ఆయన్ని క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకు జస్టిఫై చేయట్లేదు, ఎందుకు ఆ క్లెయిమెంట్స్ కి జస్టిస్ ఇవ్వట్లేదు అని ఎవడు క్వశ్చన్ చేశాడు నాన్న? డొనాల్డ్ ట్రంప్. ఎవరికి? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హేగ్ కి. ఎప్పుడు? 4th year అయిపోయింది. ఇప్పటికి 2006లో కేసు ఫైల్ చేశారు, 2020 అయిపోయింది. 4 years నుండి మీరు ఏం చేస్తున్నారు? ఆ స్మాల్ ఏవైతే ఎకనామీ డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో వాటి సొల్యూషన్ ని ఎప్పుడు చేస్తారు?
అదేవిధంగా తైవాన్కి యుఎస్ఏకి, అదేగా తైవాను చైనా, అలాగే తైవాను జపాన్. ఆ కథ మీరు ఇంకోసారి చదవండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో సెమీ కండక్టర్స్ గురించి ఒక టాపిక్ ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ టు యూ గైస్. ఇక్కడ చూసుకున్న యుఎన్సిఎల్ఓఎస్ మన ప్రిలిమ్స్ లో అడగొచ్చు. యుఎన్సిఎల్ఓఎస్ అబ్రివేషన్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ లా ఆఫ్ సీస్. ఏ ఇయర్? 1982 యాక్ట్. ఎక్కడుంది హెడ్ క్వార్టర్? మాంటెగో బే. ఎంతమంది సైన్ చేస్తున్నారు సిగ్నేటరీస్? 168. USA is a part or not? No. China? Yes. Who is the head? Antino Guterres. He belongs to which country? Portugal. అలాగే ఏషియన్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? ఎప్పుడు ఫౌండ్ అయింది? ఆన్ 8 ఆగస్ట్ 1967. హెడ్ క్వార్టర్ ఎక్కడ? ఇండోనేషియా, జకర్తా. హూ ఇస్ ద ప్రెసిడెంట్? లిమ్ జాక్ హూ. బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? బ్రూనై. సో వన్స్ సో గైస్ జాగ్రత్తగా ఇంకోసారి ఆ వీడియో వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ సెషన్స్ జరుగుతాయి, ఆ లైవ్ సెషన్స్లో మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. అదేవిధంగా కార్తికేయ ఐఏఎస్ అకాడమీ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తుంది. సో ప్లీజ్ డౌన్లోడ్ కార్తికేయ యాప్ or visit www.srikartikeyaiasacademy.in or contact the phone numbers. So I wish all the best. Work hard. Definitely you will get success. But be smart. Work hard. Work smart. Thank you guys.